హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తియ్యగా ఉండే ఆమ్లా క్యాండీని షేర్ చేయబోతున్నాను. చక్కెర లేకుండా తాటి బెల్లంతో ఇలా హెల్తీగా చేసుకున్నట్లయితే మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. టేస్టీగా ఉండే ఆమ్లా క్యాండీని తయారు చేసుకుందాం. ముందుగా 500 గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకున్నాను. బాగా కడిగి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఆవిరితో 15 నిమిషాలు ఉడకనియాలి. చూడండి, ఉసిరికాయ సాఫ్ట్గా ఉడికిపోయింది. వీటిని చల్లారాక చిన్న పాయలుగా తీసి పెట్టుకోవాలి. ఏమన్నా పీచులు అవి ఏమన్నా వస్తే ఇప్పుడే తీసేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తాటి బెల్లం పొడిని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా తీసుకోవాలి. 1 టీ స్పూన్ సొంటి పొడిని తీసుకొని బాగా కలుపుకొని ఒక రోజు మొత్తం ఊరనివ్వాలి. ఈ విధంగా ఊరబెట్టినప్పుడు ఉసిరికాయకి అన్ని ఫ్లేవర్స్ పడతాయి. అలాగే ఇలా ఊరబెడుతున్నప్పుడు మధ్యలో 2-3 టైమ్స్ బాగా కలుపుతూ చక్కగా ఊరబెట్టండి. మళ్ళీ రెండవ రోజు చూపిస్తున్నానండి. చూడండి, ఉసిరికాయలు చక్కగా ఊరి ముక్క రంగు మారింది. ఇలా ఊరబెట్టిన ఆమ్లా ముక్కలని ఒక ప్లేట్లోకి 1 స్పూన్ సాయంతో ఒక్కోటి విడిగా తీసుకుంటూ ప్లేట్లో పెట్టుకోవాలి. మనము ఇందులో తాటి బెల్లాన్ని వాడాము కాబట్టి కొద్దిగా డార్క్ కలర్లో కనిపిస్తాయి. ఈ ఉసిరికాయ ముక్కల్ని 2-3 రోజులు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెడితే 1 రోజు సరిపోతుంది. అదే ఫ్యాన్ కింద ఆరబెట్టాలంటే 2-3 డేస్ పడుతుంది. ఇక్కడ మళ్ళీ 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఉసిరికాయలు చక్కగా ఆరిపోయాయి. ఒక మిక్సీ జార్లో కలకండను తీసుకుని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసి ఇందాక మిక్సీ పట్టిన కలకండ పౌడర్ని కూడా ఉసిరికాయల మీద చల్లుకోవాలి. అంతే, రెడీ అయింది ఆమ్లా క్యాండీ. మీరు కూడా ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వెజ్ వంటలు కావాలో కామెంట్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.